దేశంలో ఎక్కడా లేని విధంగా సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించేలా కూటమి ప్రభుత్వం వినూత్న కార్యాచరణను రూపొందిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పట్టభద్రులందరికీ నైపుణ్య పరీక్ష నిర్వహించి ఫలితాల ఆధారంగా పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 5 సంవత్సరాల్లో ఏదైతే 20 లక్షల పైబడి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతి యువకులకి అందించాలి, అదేవిధంగా వన్ హోమ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం ముందుకు వెళ్తుందో దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ 5 lakhs అంటే 1 yearలోనూ ఈ పీరియడ్లో దానికోసం ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యాచరణ కూడా రూపొందిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక స్కిల్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటిది పెట్టి వారి స్కిల్స్ని అసెస్ చేసి రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ లేదా రాబోతున్న ఇండస్ట్రీస్ అవసరాలకి మ్యాచ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే ఒక మానిటరింగ్ ఏజెన్సీని ఒక దాన్ని ఏర్పాటు చేసి మరి ఒక సర్వే ప్లాట్ఫామ్ ప్రభుత్వము ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి ఆల్రెడీ శాంపుల్గా ర్యాండమ్గా 1000 మందికి సచివాలయం దగ్గరే డైరెక్ట్గా మరి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో చాలామంది రెడీ ఫర్ జాబ్ అంత విధిగా స్కిల్స్, ప్రత్యేకంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఆ స్కిల్స్ ఉన్నట్లు మరి ఎగ్జామ్స్ తేలిందని చెప్పేసి మనం చేస్తాను. వారికి ఫర్దర్ స్కిల్లింగ్ అవసరం లేకోకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, అదేవిధంగా వేరే గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉంటారో సైన్స్ కానీ అకౌంట్స్ కానీ గ్రాడ్యుయేట్స్ ఉంటాయో వారికి కొద్దిగా స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మరి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను.